హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఆఫ్టర్ సో లాంగ్ మళ్ళీ థర్డ్ వ్లాగ్తో అయితే వచ్చేస్తున్నాను. సో యా ఏం లేదు, ఇప్పుడే మార్నింగ్ లేసాను. సండే వ్లాగ్ చేద్దామని అనిపించింది, సో అయితే చేస్తున్నాను. చాలా కష్టం గాయస్ వ్లాగ్స్ చేయడం, బట్ ఐఎమ్ ట్రయింగ్, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. సో యా పొద్దున్నే లేసాను. సో ఇంకా అట్లా ట్రాన్స్లో ఉంటాం కదా, ట్రాన్స్లో ఉండి ఇక్కడ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. అదొక అలవాటు అనమాట. సో ఎవ్రీడే తాగడం. సో యా అట్లా తాగుతూ కొంచెం ఆ చల్లచల్లని బ్రీజ్ వస్తుంటే ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. అసలే సమ్మర్ టైం కదా, చాలా అంటే చాలా వేడిగా ఉంది. సో దానికోసం అలాగే పీస్ఫుల్గా కొంచెంసేపు అయితే ఎంజాయ్ చేసుకుంటూ ఇంకా దాని తర్వాత ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇప్పుడైతే తింటున్నాను. మమ్మీ కొంచెం మార్చేసింది గాయస్, ఏమనుకోకండి, అంతే పర్ఫెక్ట్గా అయితే చేయలేం కదా. సో యా ఇక్కడైతే తినేస్తున్నాను. చర్చ్కి వెళ్తున్నాం అనమాట, నేను అండ్ మమ్మీ. సో యా దానికోసం రెడీ అయ్యి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ తినేసి చూస్తున్నాను. ఇంకా అట్లాగా ఆలోచించుకుంటూ తింటూ 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 అలాగా రెడీ అయిపోయి ఇంకా ఈవినింగ్ అయితే ఒక ఫంక్షన్ ఉందన్నమాట, కైండ్ ఆఫ్ బర్త్డే పార్టీ. సో యా అది కూడా ఆలోచించుకుంటూ ఇక్కడైతే ఫిట్ చెక్ చేస్తున్నాను. ఇది నా అవుట్ఫిట్ అనమాట చర్చ్కి. ఎలా ఉంది? సో యా ఇదైతే అవుట్ఫిట్ చెక్ అనమాట. ఇంకా నేను చర్చ్ కంటే కొంచెం డిఫరెంట్గానే వెళ్ళాలి కాబట్టి ఇలాగ ఒక పింక్ మీషోలో ఆర్డర్ చేశాను. ఆ కుర్తీ చాలా బాగుంది కదా, అంటే మీరు కూడా చెక్అవుట్ చేసుకోండి. సో యా ఇక్కడైతే నేను ఇంకా స్టార్ట్ అయిపోయాను. కింద ఆటో వచ్చేసింది. సో దానికోసం అయితే వెళ్తున్నాను. ఇది మా పార్కింగ్ అనమాట. సో యా షూట్ చేస్తున్నాను. చాలా అంటే చాలా ఎండ ఉండే గాయస్ ఆ రోజు మాత్రం. ఓ మై గాడ్, ఆఫ్టర్ 2 days అనమాట ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. చూడండి చాలా వేడి. ఓ మై గాడ్, సెగల్ అంటారు కదా, అట్లా అయిపోయింది మొత్తం. ఈ సమ్మర్ మాత్రం అయిపోయింది పని అనిపించింది. అట్లా ఘోరంగా ఉంది బ్లాగ్ చేసి వాళ్ళు ఎలా చేస్తారో, బట్ ఇక్కడైతే ఏం మాట్లాడాలో అర్థం కావాలి వీడియో స్టార్ట్ చేస్తే. సో అలాగా వీడియో ప్రభువా నా ప్రాణము వేరునకు నిలుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయు. దేవుడు చేసుకుంటూ ఎంత చర్చ్ అయిపోయాక నేను మమ్మీ ఒక వీడియో క్లిప్ అయితే తీసుకున్నాము. సో చర్చ్ అయిపోయింది. దాని తర్వాత ఇలా ఇంటికి వచ్చేసి ఒక న్యాప్ అయితే చేసేసుకున్నాను. వీడియో బ్లాగ్ చేస్తున్నానని మర్చిపోయాను. సో ఇప్పుడు గుర్తొచ్చి వీడియో తీస్తున్నాను. ఓ యా బాల్కనీ చూపడానికి ట్రై చేస్తున్నాను. చాలా కష్టం మాట్లాడడం, బట్ స్టిల్ ఐఎమ్ ట్రయింగ్. ఇక్కడ ఇంకా బాల్కనీ చూపిస్తున్నాను అనమాట. ఎంత క్లీన్ చేసినా ఆ బాల్కనీ మొత్తం ఈ మట్టి 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 అయిపోతుంది. ఎంత క్లీన్ చేసినా దీన్ని మెయింటైన్ చేయడానికే సగం ఇది మెయింటైన్ అయిపోతుంది పాపం మా మమ్మీకి అయితే. యా అప్పుడప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను అనుకోండి క్లీన్ చేయడానికి, బట్ స్టిల్ ఇంకా కింద అయితే మా ఫ్రెండ్స్ ఉంటారు. చూడండి మీరు కూడా ఎంత క్యూట్ కదా. హాయ్, క్యూట్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళు నాకు. హాయ్ 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 హాయ్. కింద నుంచి ఇంకా ఫ్రెష్ అయితే అవ్వాలి. బర్త్డే పార్టీ అని చెప్పాను కదా, సో దానికైతే రెడీ అవ్వాలి. యా ఇంక ఇక్కడ కూర్చొని దాన్ని ఫటాఫట్ వెళ్ళి రెడీ అవ్వడం మాత్రం చూపించలేదు, బట్ ఇలా రెడీ అయ్యాను. ఇది స్టూడియోలో తీసుకున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో షూట్ చేశాను కదా, చూడండి అప్లోడ్ చేశాను. అండ్ యా బర్త్డే పార్టీకి అయితే వచ్చేసాము. చాలా దూరం అండి, చాలా దూరం. బట్ యా చాలా ప్రిటీ ఉంది కదా. ఇక్కడైతే టైం పాస్ చేస్తున్నాను, ఇంకెవరు రాలేదనేసి ఒక్కదాని అలా కూర్చొని ఆ క్యూట్ సాఫ్ట్ అయితే వెనకాల బర్త్డే బాయ్ అయితే రెడీ అవుతున్నాడు. చూడండి ఎక్కడ ఉన్నాడు, 1 year బర్త్డే. వీడే క్యూటీ పాయ్, మా అన్న వాళ్ళ కొడుకు అనమాట. సో ఫస్ట్ బర్త్డే అలా సెలబ్రేట్ చేశారు క్యూట్గా. ఫస్ట్ అయితే చాలా అంటే చాలా ఏడుస్తూనే ఉన్నాడు, బట్ దెన్ ఇంకా లైక్ అలవాటు అయిపోయాక కొంచెం మానేసాడు. ఇక్కడైతే మా మమ్మీ అమ్మ పెద్దమ్మతో ఒక వీడియో
చెప్తున్నాను అనమాట ఏం చేస్తున్నాను అని అంటే బ్లాగ్ కోసం వీడియో తీస్తున్నాను అంటే ఇక పోజెస్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే చాలా కష్టపడతారు వాడిని ఆపడానికి, ఆగట్లేదు, ఒక దగ్గర ఎగురుతూనే ఉన్నాను అనమాట. సో ఇలాగ చాలా బాగుంది, క్యూట్గా చూడండి. చూడండి ఇంకా వచ్చేసాము ఫోటోషూట్స్ చేయడానికి. మా అన్న ఫోటోగ్రాఫర్ అనమాట. సో ఇంకా నన్ను పెట్టి ఫొటోస్ తీస్తూ ఉన్నాడు. సో యా ఇక్కడైతే ఆయన రమ్మంటే వీడియోలోకి రా రా అంటుంటే ఏమో అక్కడ నుంచొని ఉన్నాడు. వీడియోలో తప్ప మొత్తం తిరుగుతూనే ఉన్నాడు అనమాట. సో నేను రా 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 అని పిలుస్తున్నాను. సో అట్లాగా ఎక్కడెక్కడ అనుకుంటూ వచ్చి నుంచున్నాడు. ఏం కనిపిస్తుంది అని అన్నాడు. ఏం కనిపిస్తుంది ఇక్కడ అని నా కోసం ఫ్లాష్ నా ముఖం మీద వేసాడు. సో స్వీట్ కదా మా అన్న అయితే, ఎంత క్యూట్. సో ఇంకా అట్లా నేనైతే కెమెరాలో పోజెస్ ఇస్తున్నాను. ఇక్కడ ఏం ఫొటోస్ తీద్దాం రా నుంచో అంటాడు. నేను వెళ్ళి నుంచుంటుంటే ఫోన్ పట్టుకొని నుంచుంటాడు అనమాట. చాలా ఒకదాని తర్వాత ఒకటి కాల్స్ వస్తూనే ఉన్నాయి అనమాట మా అన్నకి. సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట, మమ్మీకి కాల్ వస్తూనే ఉంది అని. నుంచోమంటాడు, బిజీగా ఉంటాడు. నుంచోమంటాడు, ఇంకా నాకు నుంచో నా వేడిలో చిరాకు వచ్చేస్తుంది అన్నమాట. సో అండ్ దెన్ మళ్ళీ వెళ్తాను, మళ్ళీ సెట్ చేసుకుంటుంటాడు, తీయడు. సో అట్లాగైతే చాలాసేపు కష్టపడ్డాము. ఆ వేడిలో దోమలు ఉన్నాయి ఒకవైపు, వేడి ఎంతసేపు నుంచోవాలి. ఇంకా ఆల్రెడీ అప్పటికి మొత్తం అయిపోయింది, మేమిద్దరం ఉన్నట్టుంది అక్కడ. సో చర్చ్లో అనమాట అయ్యింది. ఇక్కడ అలాగే నేను వచ్చేస్తుంటే ఇంకా రా రా అని చెప్పి ఇంకా వస్తున్నాను చెప్పి వెళ్ళి అండ్ దెన్ నేను నా పోజెస్ ఇస్తున్నాను. లాస్ట్కి ఏమైందంటే అంత వీడియో తీసాను, బట్ అవుట్ వేయడం మర్చిపోయాను అనమాట. సో గాయస్, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఇంకా కొత్తగా చూసే వాళ్ళందరూ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లవ్ చూపియండి. అండ్ ఏమైనా ఉంటే కూడా చెప్పండి, ఎలా చేయాలో ఏంటో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. బట్ స్టిల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. 135 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, అది కూడా నాకు చాలా అంటే చాలా ఎక్కువ. సో థ్యాంక్ యూ సో మచ్ guys, bye, take care, love you all.